నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీర్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ప్రహ్లాదుడు చంపేస్తాము అని చెప్పి వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తున్నా గాని అంత కాన్ఫిడెన్స్ గా ఉండగలిగాడు అంటే ఆయనలో విశ్వాసం ఏంటి అంటే ఆ భగవంతుడు రక్షకుడు నాకున్నాడు, ఆ భగవంతుడు నాకు రక్షకుడు ఉన్నాడు అని కాన్ఫిడెన్స్. మరి చిన్న పిల్లవాడిలో మనం ఇంత వయసు పెరిగినా కానీ మనకు కాన్ఫిడెన్స్ లేదు భగవంతుడి మీద. మరి ఆ చిన్న పిల్లవాడిలో ఎట్లా కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ భగవంతుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు, నా యొక్క జన్మ కర్మలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి మోక్షం వస్తుంది అంటున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడి మానవాతీతమైనటువంటి లీలలు ప్రహ్లాదుడు వినేశాడు. బృందావనంలో కాళీయ ఘాట్, కాళీయ మడుగు, దాని 100 పడగలు ఉన్నటువంటి కాళీయుడు ఉన్నాడు. ఆ 100 పడగలు ఉన్నటువంటి కాళీయుడు విషం చిమ్మితే ఆ విషం యొక్క ప్రభావం ఎట్లా ఉండింది అంటే ఆ కాళీయ మడుగు పైన పక్షులు ఎగిరెళ్ళిపోతే ఆ విషం యొక్క ఆవిర్లకి చనిపోతూ ఉన్నాయి. ఈ గోపాలులు గోవులు వెళ్ళారు, వెళ్ళి ఆ నీళ్లు తాగేశారు. ఏమైంది? నీళ్లు తాగేసరికి వాళ్ళు మరణించారు. ఈ వార్త కృష్ణుడికి తెలిసింది. కృష్ణుడు అక్కడికి పరుగున వచ్చాడు. ఆ మృతకళేబరాల్లాగా పడున్నటువంటి గోవులు గోపాలురని భగవంతుడు చూశాడు. అక్కడ భాగవతంలో సుఖదేవ గోస్వామి ఏం చెప్తారు అంటే అమృత చూపులు, భగవంతుని యొక్క పలుకులో అమృతం ఉంది, భగవంతుని యొక్క చూపులో అమృతం ఉంది. ఆయన అమృత చూట్కులు, ఆ గోపాలుడు చనిపోయి పడి ఉండేటువంటి గోపాలుడు, గోవులు చనిపోయి ఉండేటువంటి గోవులు, వాటిని చూశాడు. నిద్రలో నుంచి పిల్లలు ఏ రకంగా మేలుకుంటారో ఆ రకంగా గోపాలుడు, గోవులు, గోవత్సములు అవన్నీ లేచి కూర్చున్నాయి. ఇది ప్రహ్లాదుడు తల్లి గర్భంలోనే నారదముని ద్వారా విన్నాడు. తర్వాత అగాసురుడు అన్నటువంటి పెద్ద రాక్షసుడు ఉన్నాడు. వాడు పాము రూపంలో వచ్చాడు. కంసుడు పంపించాడు. వాడు నోరిట తెరిచాడు. అని తెరిస్తే వాడి నాలుక చాలా పొడవు ఉందంట. 12 యోజనాల పొడవంట ఆ రాక్షసుడు. అంత పెద్ద పాము. ఇప్పుడు ఏదో అంటారు కదా అనకొండ, తమ్ముడు కొండ అని. అప్పట్లోనే వాడు పెద్ద అనకొండ, పెద్ద నాలుక. అది ఎట్లా ఉంది అంటే 6 లైన్ హైవే లాగా ఉందంట ఆ నాలుక. ఈ గోపాలు చూశారు. చూసి అరే ఇదేదో పెద్ద గుహలాగా ఉందిరా, లోపలికి వెళ్దామా అన్నారు. కొంతమంది గోపాలు అట్టంటే కొంతమంది ఏమన్నారంటే ఒరే ఇది నిన్న లేదు ఈ రోజు వచ్చింది, ఏమాయో తెలియదు, ఏమన్నా అపాయం జరుగుతుందేమో అని చెప్పాను. అప్పుడు ఇంకో గోపాలుడు అన్నాడు ఎన్ని అపాయాల నుంచి కృష్ణుడు మనల్ని కాపాడలేదురా, కృష్ణుడు ఉన్నగా మనకు భయం ఏందిరా, వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి ఆ పెద్ద గుహలాగా వాడు నోరు తెచ్చుకొని ఉంటే అగాసురుడు లోపలికి వెళ్ళిపోయారు గోపాలు. ఆడేంటి అంటే ఆ అగాసురుడు రాక్షసుడు అందరూ వచ్చేదాకా ఆ టార్గెట్ గోపాలుడు కాదు, ఆ టార్గెట్ ఏంటి కృష్ణుడు. సో కృష్ణుడు లాస్ట్ లో వస్తా ఉన్నాడు. వీళ్ళందరూ వచ్చేదాకా వాడు వెయిట్ చేసి కృష్ణుడు లోపలికి రాగానే ఏం చేశాడు, మూసేశాడు నోరు. లోపల ఎట్లా ఉంది వీళ్ళందరూ. అప్పుడు అందరూ కూడా కృష్ణ కృష్ణ అన్నారు. కృష్ణుడు ఏం చేశాడు, తన యొక్క రూపాన్ని పెంచాడు. రూపాన్ని పెంచేసరికి వాడికి శ్వాస ఆడలేదు, అగాసురుడు మరణించాడు. ఇటువంటివన్నీ కూడా మానవాతీతమైనటువంటి లీలల గురించి ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే నారదముని దగ్గర నుంచి విన్నాడు. ఆ వినడం వల్ల ఆయనలో విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ విపరీతంగా వెళ్ళిపోయాయి. అందుకని కొండల మీద నుంచి దొర్లిస్తున్న, మంటల్లో పోస్తున్న, రంపాలతో నరుకుతున్న ఏ రకమైనటువంటి భయం లేకుండా ప్రశాంతంగా ఆయన ఏం చేస్తున్నాడు అంటే భగవత్నామ సంకీర్తన చేసుకుంటూ ఉన్నాడు అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ప్రహ్లాదుడు అంత ప్రశాంతంగా తండ్రి చంపేయాలని ప్రయత్నం చేస్తూ ఉండగలిగాడు అంటే ఆ భాగవతాన్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే శ్రవణం చేయడం వల్ల ఆ భగవంతుని పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎవరో దొంగలు తరుముతున్నారు, వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు భయంతో పరిగిస్తూ ఉన్నారు. ఎదురుగా ఒక 10 మంది పోలీసు వాళ్ళు AK-47 తీసుకొని నిలబడి ఉన్నారు. అప్పుడేమవుద్ది? అప్పుడు దాకా పరిగెత్తిన వాళ్ళు టక్కన నిలబడిపోయి కాళ్ళు ఎగరేసి రండి రారా, అవునా? కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోద్ది. ఎప్పుడైతే ఆ పోలీసు వాళ్ళు మనల్ని రక్షించడానికి ఉన్నారు అని ఉంటే ఇమీడియట్ గా 10 మంది, 2 పోలీసు వాళ్ళు ఉన్నా కానీ ధైర్యం వచ్చేస్తారు. అంతమంది కూడా ఉండాల్సిన అవసరం. కానీ ఆ భగవంతుడు ఎవరు? ఈ యొక్క సృష్టిని అంతటినీ కూడా, అనంతమైన సృష్టిని సృష్టించినటువంటి భగవంతుడు. చైతన్య మహాప్రభు చెప్తారు, రాకే కృష్ణ మారేకో, మారే కృష్ణ రాకేకో. కృష్ణుడు ఎవరినన్నా చంపాలా అనుకుంటే వాడిని ఎవడు కాపాడలేడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే హిరణ్యకశిపుడు. కృష్ణుడు ఎవరినన్నా కాపాడాలా అనుకుంటే వాడిని ఎవడు ఏం చేయలేరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? ప్రహ్లాదుడు. ఒకే లీలలో 2 కూడా మనం చూడొచ్చు. ఎన్నో గొప్ప వరాలు పొందాడు ఎవరు? హిరణ్యకశిపుడు. కానీ తన్ను తాను కాపాడుకోలేకపోయాడు. కానీ విశ్వాసంతో ప్రహ్లాదుడు భగవంతునికి శరణాగతి పొందాడు. అతన్ని హిరణ్యకశిపుడు ఏమీ చేయలేకపోయాడు. సో ఒక్క దొంగలు తరిమితేనే కాదు, ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎట్లాగా పోలీసు వాళ్ళు దొంగలు తరుముతూ ఉంటే వాళ్ళు కనపడంగానే మనకెంత ధైర్యం వచ్చేస్తుందో, ఎప్పుడైతే మీరు భగవంతుడు నాతో ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచనే మీలో కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది, ఆ అభద్రతను తొలగిస్తుంది, శాంతిని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అందుకోసం మనం ఏంటి అంటే ఆ భగవంతుని పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. సో మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. మీరు భగవద్గీత చదివి భగవంతుడు కృష్ణ లీలలు ఇవన్నీ తెలుసుకొని, ఎంతమంది మహాత్ములు వాళ్ళందరూ కూడా కృష్ణుని పట్ల ఎంత విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు అనేటువంటిది మీరు, ఆ కాన్ఫిడెన్స్, భగవంతుడు ఉన్నాడు రక్షకుడు అనేటువంటిది మీరు పెంపొందించుకోండి. మీ జీవితంలో ఏదైనా చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు ఆ థాట్ ఎప్పుడైతే వస్తుందో, భగవంతుడు ఉన్నాడు, రక్షకుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో మీ టెన్షన్ అంతా దిగిపోతుంది.